ఎమ్మెల్యే ధన్పాల్ సురన్న గారి గురించి మనం ఎవరం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన పేరులోనే దానకర్ణుడు అనే పేరు ఉన్నది. మరి ప్రతి దానికి ప్రతి ఇంటిలో కానీ బడిలో కానీ ఎక్కడ అన్న నాకు కొంచెం కష్టం ఉందంటే నేను ఉన్నానటువంటి ప్రతి దానికి సహకారాలు అందిస్తూ ఆర్థికంగా మళ్ళా నేనున్నాను ప్రతి దానికి అని చెప్పినటువంటి మన సురన్న గారికి మనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి వారు ముహూర్తం తీయడం జరిగింది. ప్రజలతో 23వ తారీఖు మన సంఘ భవనాన్ని కూలగొట్టడానికి చేసినాం. అంటే దాన్ని మళ్ళా కడతాందుకు పునర్నిర్మాణం కొరకు మరి ప్రతి ఒక్కరు ముంగడికి రావాలి. మరి దీని విషయంలో మా సురన్న గారు వారి యొక్క అమూల్యమైన వాక్యాలు చెప్పాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. నాందేవాడ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు సంఘ అధ్యక్షులు సోదరుడు లాభిషేక్ శ్రీవాల్ గారికి మరియు కమిటీ సభ్యులకు సంఘ పెద్దలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. కార్తీక మాస వనభోజనాలు హైదరాబాద్ ఎప్పటి నుంచో చేసుకుంటాం. మనం ఎందుకు చేసుకుంటేనేమో మనం ఆచారం భోజనం చేసుకుంటాం అనుకుంటాం. అంటే 12 నెలల్లో అతి పవిత్రమైన మాసం ఏంటి అంటే ప్రత్యక్షంగా శివుడు పార్వతి ఈ 30 రోజులు కూడా ప్రత్యక్షంగా మనం ఏదైతే పూజలు చేస్తామో స్వయాన స్వీకరించే మాసం ఏదంటే కార్తీక మాసం. అంత పవిత్రమైన మాసం ఇది కార్తీక మాసం. చాలా ఆనందంగా ఉంది. చాలా చోట్ల కార్తీక మాసం పూజా కార్యక్రమాలు శివాలయాలలో అయితే ఈ కార్తీక సోమవారాలలో మంది పడతలేదు. ఏ శివాలయమైనా కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి ఒకసారి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైతే మన ఐక్యత ఉంది, మన కుటుంబ వ్యవస్థ మనల్ని సమాజం అంతా కూడా ఆర్యవైశ్యుని ఒక ఇన్స్పిరేషన్ మన దిక్కు చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్యవైశ్యులు అంటే సౌమ్యులు, సేవకు ముందుంటారు, దేనికి కాదనరు, వారు సంపాదించిన దాంట్లో అంతో ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తారనే ఒక గొప్ప మనసున్న మనుషులు ఆర్యవైశ్యులు. ఇది మనకి ఇప్పుడు కాదు, తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. కానీ మన సేవా కార్యక్రమంతో పాటు మన కుటుంబ వ్యవస్థ దయచేసి కుటుంబ వ్యవస్థ గురించి కూడా మనం చూసుకోవాల్సిన సమయం ఆసనమైందని చెప్పాలి. మన ఇంట్లో రాబోయే తరం ఏం వెళ్తా ఉంది, మన ఆడబిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు, మన ఇంటి నుంచి బయట పోయిన తర్వాత ఏం జరుగుతూ ఉంది. నిన్న ఒక మంచి కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ ఆర్యవైశ్యుల ఇంటనే ఎక్కడనే కాదు, ఒక ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళ అబ్బాయి ఈయన తెలియకుండా బైబిల్ పఠనం చేస్తూ ఉన్నాడు. వారి అమ్మాయి లవ్ జిహాద్ పేరు మీద బలైంది. అంటే మనకు ఈ కలియుగంలో ఇప్పుడు ఈ కాలంలో మనము మొబైల్ కల్చర్ కొంచెం అట్లా సైడ్ కల్చర్కి మనం అలవాటు పడిపోయి కనిపిస్తారు. టీవీలో కనుకపోయి కూడా సరిగ్గా ప్రేమతోటి మాట్లాడే సమయం కూడా మనం ఇస్తలేము. ఎందుకంటే సమాజంలో మన ఆర్యవైశ్యుని ఆదర్శంగా తీసుకుంటారు చాలామంది. మన సేవతో పాటు మన కుటుంబ వ్యవస్థని కూడా దాంతో పాటు హిందుత్వానికి, ఎందుకంటే మన సనాతన ప్రపంచంలో అతి పురాతన ధర్మం ఏదంటే సనాతన హిందూ ధర్మమే. ఆ ధర్మానికి మన వంతు కుటుంబంలో ఒకరు హిందూ ధర్మం కోసం ఏదో రకంగా ధన సమయం ఏం చేస్తారో సమయం ఇవ్వాలని, సేవ చేయాలని. ఎందుకంటే
మన ధర్మం బాగుంటే మనం అందరం కూడా ధర్మం రక్షిత రక్షిత, మనం దాన్ని రక్షించుకుంటే మనం అందరం కూడా కాపాడబడతాం. సమాజంలో అనేక తప్పులు జరుగుతూ ఉంది. హిందూ ధర్మంలో చెప్పాలంటే ప్రమాద గట్టిగా మోపుతా ఉన్నాయి. దండం పెంచుకున్న వాళ్ళు టోపి పెట్టుకుంటూ ఎక్కువైతా ఉన్నారు. దాన్ని మనం గమనించాలా. మనం చూసుకుంటే కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే మనం చూసుకుంటే సరిపోదు. సమాజంలో కూడా మన కుటుంబం నుంచి ధర్మం కోసం పనిచేసే వ్యక్తి ఒకరు రావాలని కోరుకుంటూ మరొకసారి భవన నిర్మాణం నేను ఎప్పుడో డిక్లేర్ చేసిన హిందూ ధర్మంలో ఏ సంఘం అయినా కానీ నిర్మాణం కానీ స్థలం కొంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అని ఎప్పుడో చెప్పడం జరిగింది. వినండి సెంటు అంటే ఇప్పుడే గంట ముందు నన్ను ఒక న్యూస్ తిన్నాను వాట్సాప్లో. 10 కోట్లు ఎలక్షన్ అయిన కొత్తలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వము పెట్టి వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న 5 ఎమ్మెల్యేలో 2 కాంగ్రెస్ వాళ్ళు, 2 బీజేపీ, ఒకరు బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి గారు. నిజామాబాద్ అర్బన్లో ఎవరు చేత పెట్టారంటే మీ అందరికీ నేను ఇంతకు చెప్పినా కూడా నేను అసెంబ్లీలో కూడా ఈ పాయింట్ మేమందరం కలిసికట్టుగా లేవనెత్తి షబీర్ అలీ చేత పెట్టి ఓడిపోయిన పోయి అడుగుతారా ఓడిపోయిన. ఇప్పుడు కూడా 5 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గానికి విడుదల చేసిండ్రు. మేము ఇప్పుడు వస్తుంది అనుకుంటే తప్పకుండా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇది ఎందుకు చెప్తా ఉందంటే ఈ డిసెంబర్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. సోనియా జన్మదినం అనేది కూడా పెడతారు. తప్పకుండా మేము ఈ CDP పని కోసము ఒక యువ ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా 7 మంది ఎమ్మెల్యేలము. తప్పకుండా ఈసారి ఎమ్మెల్యే పని CDP పని వస్తే నేను ఆశిస్తూ ఉన్నా. ఆశీర్వదించుకుని రావాలని. ఎందుకంటే నిరంతరం నా నియోజకవర్గ అభివృద్ధి కావాలా. నా వంతు ప్రజలకు సహకారం చేయడం అనేది నా 2 లక్షలు ఉంటే ఇంకా 3 లేకుండదు. కనుక CDP పని వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన భవన నిర్మాణానికి అనిపిస్తాం. ప్రిఫరెన్స్ ఇస్తాను. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నా వంతు సహకారం అందరితో నాకున్న నా అదృష్టం ఏంటిదంటే నాకన్నా పెద్దలు అపోజ్ చేశారు. నాకన్నా సీనియర్ జనరేషన్ తోటి, నా జనరేషన్ తోటి, యూత్ జనరేషన్ తోటి నాకున్న అనుబంధం అటువంటిది. ఇక్కడ పుట్టి పెరిగినందుకు అందుకే అందరూ ఆశీర్వదించారు. నా కన్నతల్లి బీజేపీతో నేను గెలిచిన అందరి బియాండ్ పార్టీ నేను గెలిచిన అదే గర్వంగా చెప్పుకుంటాను. తప్పకుండా నా వంతు సహకారం ఇప్పుడే కాదు, నా ట్రస్ట్ ద్వారా నా జీవితాంతం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నిరంతరం ఏ రోజు కూడా ఖాళీగా ఉంటుంది. తప్పకుండా మీ వనాన్ని కూడా సహకారం ఇంకా చేస్తూ అవసరం అనుకుంటే చేసి అంటే ఈ రెండాన్ని నేను చెప్పిన బేసిక్గా చూద్దాం. నేను నిర్మాణం స్టార్ట్ చేయండి. ఓకే, ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై. శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం నామదేవాడ సభ్యులం. మేమందరం వనభోజన కార్యక్రమానికి శ్రద్ధానంద్ గంజ్లో ఉమామేశ్వర దేవాలయంలో కలవడం జరిగింది. మరి ఈనాడు కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు కింద అయితే పవిత్రమైన మాసం కార్తీక మాసం. మరి ఉసిరి చెట్టు కింద 20 మంది బ్రాహ్మణుల జంటలకు వారికి బట్టలు, పూజా కార్యక్రమాలు, మరి వారికి భోజనాలు చేయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా అందరివాడు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు హాజరు కావడం జరిగింది. మరి మా సంఘం తరఫున అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ ఉమామేశ్వర స్వామికి ప్రార్థిస్తూ జై వాసవి మాత, వాసవి మాతాకి జై. పవిత్ర మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో వనభోజనాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేది ముఖ్యమైనది. అందులో భాగంగా ఈరోజు నామదేవాడ ఆర్యవైశ్య సంఘం కార్తీక వనభోజనాలు
నిర్వహిస్తున్నాము. ఇటీవి కార్యక్రమానికి పెద్దలు గణపాల్ సూర్యనారాయణ గుప్తా గారు విచ్చేశారు. అలాగే మా సంఘము నూతన భవనం నిర్మించేందుకు కూడా సహకరిస్తానని చెప్పారు. పెద్దలందరూ కూడా నూతన భవనానికి సహకరించాలని కోరుతూ మరొక్కసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అయ్యప్ప దీక్షలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ అని అన్నారు.